అందరికీ నమస్కారం అండి. మీకు ఈ వీడియోలో నేను 3 బిహెచ్‌కే చూపిస్తానండి. ఇండివిడ్యువల్‌గా ఉంటుంది 3 బిహెచ్‌కే. సో, ఫస్ట్ అయితే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూపిస్తానండి. ఇది ఈఎస్ఐ రోడ్ అండి. ఈఎస్ఐ హాస్పిటల్ టు న్యూ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళే రోడ్ అండి. చుట్టూ అంతా కమర్షియల్ ఏరియా. విజయవాడ సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఎక్కడ స్కిప్ చేయొద్దండి. పూర్తిగా చూడండి. పూర్తిగా చివరి వరకు చూస్తే ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి. మీరు ఒక ఎక్సలెంట్ ఏరియాలో 3 బిహెచ్కే ఫ్లాట్ రీజనబుల్ రేట్కి సొంతం చేసుకునే అవకాశం అండి ఇది. కాబట్టి కంప్లీట్గా చూడండి. సో, చూడొచ్చు, ఇదంతా కమర్షియల్ జోన్ అండి. ఆల్రెడీ మంచి మంచి టాప్ స్కూల్స్ అయితే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ కనిపించే స్కూల్ సెయింట్ జాన్ స్కూల్ అండి. సో, సెయింట్ జాన్ స్కూల్ పక్క రోడ్లో ఉన్నాము. ఈ రోడ్డు చాలా బాగుంటుందండి. అఫీషియల్గా ఉంటుంది. మంచి అఫీషియల్ ఏరియాలో విజయవాడ సిటీలో సూపర్ ప్రైమ్ లొకేషన్ అండి ఇది. సో, ఈ లొకేషన్లో ఫ్లోర్కి ఒక్కటే ఉన్న 3 బిహెచ్కే మీకోసం తీసుకొని వచ్చానండి. డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఇది. స్క్రీన్ మీద ఓనర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. మీరు వీడియో పూర్తిగా చూశాక ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వచ్చి ఫ్లాట్ చూడొచ్చండి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అండ్ చుట్టూ సరౌండింగ్స్ చూడండి. మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండి. విజయవాడ సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఎక్సలెంట్గా ఉంటుంది ఏరియా అయితే. ఇక్కడి నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డుకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపు డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి బెంజ్ సర్కిల్ ఏరియాకి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో, అంత ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లోర్ వైజ్ 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే ఉంది. సో, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఈ ఫ్లాట్ దగ్గరకు వచ్చేసామండి. రోడ్డు చూడొచ్చు, 30 ఫీట్ రోడ్ అండి ఇది. 30 ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉంది. చుట్టూ సరౌండింగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఈ ఏరియాకి పార్క్ కూడా ఉందండి. ఇప్పుడైతే ఫ్లాట్ సేల్కి ఉంది. ఈ కనిపిస్తున్న గ్రూప్ హౌస్లో మొత్తం 4 ఫ్లోర్ల గ్రూప్ హౌస్ అండి. ప్రతి ఫ్లోర్కి ఒక్కటే ఫ్లాట్ ఉంటుంది. అంటే మీకు సేమ్ ఇండివిడ్యువల్ హౌస్లో ఉన్నట్టే అండి. ఇండివిడ్యువల్ 3 బిహెచ్కే ఫ్లాట్ అనమాట. గ్రూప్ హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ ఏంటంటే పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. కంప్లీట్గా ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మీ బైక్ కానీ కార్ కానీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో, పార్కింగ్ నిమిత్తం మీకు 120 స్క్వేర్ ఫీట్ ఇవ్వటం జరుగుతుంది. సో, 120 స్క్వేర్ ఫీట్లో మీ బైక్స్ కానీ కార్ కానీ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఉందండి. సో, మీకు మంచి సెక్యూరిటీ అయితే ఉంటుంది. వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ పక్కన స్టెయిర్ కేస్ ఉంది చూడండి. సో, ఇక్కడ ఏంటంటే ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫ్లాట్ అయితే చూద్దాము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లోర్ మొత్తానికి ఒక్కటే 3 బిహెచ్కే ఉంటుంది. సో, ఫ్లోర్ మొత్తానికి ఒక్కటే ఫ్లాట్ అండి. మీకు సేమ్ ఇండివిడ్యువల్ హౌస్లో ఉన్నట్టే. స్టెయిర్ కేస్ చూడొచ్చు, లిఫ్ట్ చూడొచ్చు అండి. ఇక్కడ ఏంటంటే ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం అనమాట. రోడ్డుకి పడమర ఫేసింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో ఐరన్ సెక్యూరిటీ గేట్ కూడా పెట్టారండి. ఈ ఫ్లాట్ వీళ్ళు దగ్గరుండి డిజైన్ చేసుకున్నారు. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ అయితే. సో, మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అంతా లివింగ్ రూమ్ అండి. హాల్ ఏరియా పైన చూడొచ్చు, హెవీ సీలింగ్ చేయించారు. లైటింగ్ ప్యాటర్న్ హెవీ సీలింగ్ చేయించారండి. అలాగే చక్కటి వాల్ పెయింటింగ్ చేయించారు. ఫ్లోర్ వర్టిఫైడ్ టైల్స్తో డిజైన్ చేశారు. అలాగే టీవీ యూనిట్ చూడొచ్చండి. టీవీ యూనిట్ కబోర్డ్ చాలా బాగుంది. అండ్ హాల్ అయితే స్పేషియస్గా ఉంది. ఎవరైతే ఒక స్పేషియస్గా ఉన్న 3 బిహెచ్కే కొనాలి, ప్రైమ్ లొకేషన్లో ఉండాలి, రీజనబుల్ ప్రైస్లో రావాలి అని చూస్తుంటారో డెఫినెట్గా మీకు ఇది ది బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఎక్సలెంట్ 3 బిహెచ్కే ఫ్లాట్. కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటాయండి. అలాగే ఇక్కడ చూసినట్టయితే సపరేట్గా డైనింగ్ ఏరియా కూడా ఉంది. ఈ మధ్యకాలంలో డైనింగ్ ఏరియా ఎవరు ఇవ్వట్లేదండి.
కాకపోతే ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా కూడా ఉంది, అదొక ఎక్స్ట్రా బెనిఫిట్ అండి. సో ఫ్లాట్ కండిషన్ చాలా బాగుంది, సూపర్ కండిషన్లో ఉందండి 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక కామన్ టాయిలెట్ ఉంటుంది, ఇది కామన్ బాత్రూమ్ అండి. ఈ ఫ్లాట్ మొత్తం ఎస్ఎఫ్టీ 1400 ఎస్ఎఫ్టీ అండి. లోపల ప్లింత్ ఏరియా 1100 ఎస్ఎఫ్టీ. అన్డివైడెడ్ షేర్ 36 గజాలండి. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది, ఇండివిజువల్గా ఉంటుందండి. ఈ ఫ్లోర్ మొత్తానికి ఒక్కటే ఫ్లాట్ అన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ని కంప్లీట్గా వీళ్ళు కస్టమైజేషన్ చేసుకున్నారండి. అంటే ఫ్లోర్ టైల్స్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు చక్కగా ఒక థీమ్ ప్రకారం వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఇదొక ఎక్స్ట్రా బెనిఫిట్ అండి ఇక్కడ. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. 2 బాత్రూమ్స్కి వెస్టర్న్ కమోడ్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ సూపర్ కండిషన్లో ఉందండి, మీరు కంపల్సరీ వచ్చి చూడండి. ఎందుకంటే ఈ లొకాలిటీలో ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ వీళ్ళు మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ఫ్లాట్ ఇవ్వటం జరుగుతుందండి. ఎందుకంటే జాబ్ ట్రాన్స్ఫర్ అయింది, సో జాబ్ లొకేషన్ చేంజ్ అయింది, కాబట్టి ఈ ఫ్లాట్ని సేల్ చేసుకొని వెళ్ళిపోతున్నారండి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. రీజనబుల్ రేటుకి సేల్కి అయితే పెట్టారు. సో చూసారు కదా, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ విండోస్కి బ్లైండ్స్ కూడా పెట్టారండి, అదొక మంచి విషయం. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్స్ అన్నీ బాగా స్పేషియస్గా వచ్చాయండి. ఇక్కడ చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. అలాగే ఒక డిఫరెంట్ థీమ్ ప్రకారం వాల్ పెయింట్ చేయించారు. అలాగే పిల్లలు ఇష్టపడే విధంగా ఉండేట్టు కబోర్డ్స్ చేయించుకున్నారండి. సో ఇదొక మంచి విషయం అన్నమాట. ఇక్కడ ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వ్యూ ఉంటుందండి. అంటే రోడ్ సైడ్ బాల్కనీ అనేది ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంది. నేను మీకు ఇప్పుడు ఇక్కడ బయట ఇచ్చిన బాల్కనీ చూపిస్తానండి. సో ఇదంతా బయట ఇచ్చిన బాల్కనీ ఏరియా. మొత్తం వీళ్ళు దగ్గరుండి డిజైన్ చేసుకున్నారండి, వీళ్ళకి తగ్గట్టుగా అన్ని అవసరాలకి అనుకూలంగా ఉండేట్టుగా డిజైన్ చేసుకున్నారు. అలాగే బయట సరౌండింగ్స్ చూడొచ్చు. ఆల్రెడీ మీకు ఏరియా మొత్తం చూపించానండి. ఎక్సలెంట్ ఏరియా, మంచి క్లాస్ ఏరియా, ప్రైమ్ లొకేషన్లో 3 బిహెచ్కే ఫ్లాట్ అండి. ఫ్లోర్కి ఒక్కటే ఉంటుంది, ఇండివిజువల్ ఫ్లాట్, కాబట్టి మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్ చూసినట్టయితే థర్డ్ బెడ్రూమ్ ఉంటుంది. సో నేను మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తానండి ఇప్పుడు. ఇదైతే గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఎస్ఎఫ్టీ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నానండి. మొత్తం ఎస్ఎఫ్టీ 1400 ఎస్ఎఫ్టీ. లోపల ప్లింత్ ఏరియా 1100 ఎస్ఎఫ్టీ అండి. అన్డివైడెడ్ షేర్ 36 గజాలు. ఇక్కడ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ అయితే ఉందండి. పార్కింగ్ నిమిత్తం 120 ఎస్ఎఫ్టీ ఉంటుంది. కామన్ ఏరియా 180 ఎస్ఎఫ్టీ అండి. ఓవరాల్గా 1400 ఎస్ఎఫ్టీ ఉన్న 3 బిహెచ్కే ఫ్లాట్. ఫ్లోర్కి ఒక్కటే ఫ్లాట్ ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కాలనీ అండి, మన వెటర్నరీ కాలనీ పక్కనే ఉంటుంది. ఈఎస్ఐ రోడ్లోంచి సెయింట్ జాన్స్ స్కూల్ పక్క నుంచి ఈ ఏరియాకి అయితే మనం వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మీకు కిచెన్ చూపిస్తానండి. కిచెన్లో ఫుల్ కబోర్డ్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ మీ సామాన్లన్నీ స్టోర్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడిన ఒక చక్కటి మోడ్యులర్ స్టైల్ కిచెన్ రూమ్ అండి ఇది. సో వంటగది చూడొచ్చు. నేను ఈ ఫ్లాట్కి సంబంధించి ఓనర్ కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద ఇచ్చానండి, మీరు కాంటాక్ట్ చేయండి. వెళ్ళి ఫ్లాట్ అయితే చూడండి, ఖచ్చితంగా మీకు ఫ్లాట్ నచ్చుతుంది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారండి. ఈ ఏరియాలో ఇది ఒకటే తక్కువ ప్రైస్ అండి, కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ కిచెన్ పక్కన వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే వాష్ ఏరియాలో కూడా గ్రిల్స్ చేపించుకున్నారండి.
సెక్యూరిటీ వైజ్ మీకు ఇదొక మంచి బెనిఫిట్ అనమాట. సో ఎంట్రన్స్లో మెయిన్ డోర్కి గేట్ చేపించారు, ఐరన్ గేట్. అలాగే ఇక్కడ గ్రిల్స్ కూడా చేపించుందండి. కాబట్టి మీరేం చేయించుకోక్కర్లేదు. రెడీ టు ఆక్యుపైగా ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో ఇదండి మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.